నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్లూరు గ్రామానికి చెందిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7లో విజయం సాధించి మొదటిసారిగా సొంత గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రజ్ఞాపూర్లో అభిమానులు ఘన స్వాగతం పలికి ర్యాలీగా కొల్లూరు గ్రామానికి తోడ్కొని వెళ్లారు. గొడుగు సత్యనారాయణ, విజయ దంపతులకు 4 సంతానం. కుమార్తె గౌతమి, కుమారులు ప్రశాంత్, మనోహర్, వినయ్. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించారు. ప్రశాంత్ స్వగ్రామంలో 6వ తరగతి వరకు, ఏటిగడ్డ కిష్టాపూర్లో 10వ తరగతి పూర్తి చేసి గజ్వేల్లో గల ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. డిగ్రీ మధ్యలో ఆపి తండ్రికి వ్యవసాయ పనుల్లో అండగా నిలిచారు. పల్లవి ప్రశాంత్ 13వ కంటెస్టెంట్గా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచారు. ప్రశాంత్ తండ్రికి కుటుంబ పోషణ భారం కావడం, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తండ్రికి చేదోడుగా వ్యవసాయంలోకి అడుగు పెట్టాడు. తండ్రికి కుడి భుజంలా మారాడు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, రైతన్నల జీవన విధానం, వారి స్థితిగతులు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు ప్రపంచానికి తెలియజేయాలనే కోరికతో సోషల్ మీడియాలో విరివిగా వీడియోలు చేస్తూ ప్రాచుర్యం పొందాడు. అనంతరం టిక్టాక్లో వీడియోలు చేసి ఫేమస్ యువ రైతుగా గుర్తింపు పొందాడు. 2017 నుంచే నటనపై మక్కువతో డబ్బింగ్ వీడియోలు, యాక్టింగ్ వీడియోలు చేస్తూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు అప్లోడ్ చేసేవాడు. గ్రామీణ జానపద వీడియో సాంగ్స్లో హీరోగా నటించి మెరిపించాడు. షార్ట్ ఫిల్మ్స్లో, చిన్న చిన్న పాత్రల్లో, న్యూస్ ఛానల్స్లో, దండోరా లాంటి ప్రోగ్రామ్స్లో నటించాడు. రైతు పడే కష్టంపై వీడియోలు చేస్తూ దాదాపు 5 లక్షల మందికి దగ్గరయ్యాడు. గత 3 సంవత్సరాల నుంచి బిగ్ బాస్ ఛాయిస్ కోసం వెయిట్ చేస్తుండగా ఈ ఏడు బిగ్ బాస్ సీజన్లో అవకాశం దక్కించుకొని విజేతగా నిలిచాడు. దయచేసి తనను బిగ్ బాస్లోకి తీసుకోండి నాగార్జున గారు అంటూ 100 వీడియోలు చేశాడు ప్రశాంత్. మొత్తానికి అతని కోరికను బిగ్ బాస్ టీం మన్నించింది. బిగ్ బాస్ సీజన్ 7లో రైతు బిడ్డగా చెప్పుకొనే పల్లవి ప్రశాంత్ ఎంట్రీ ఇచ్చాడు. మొత్తానికి తన జీవిత లక్ష్యమని చెప్పుకున్న పల్లవి ప్రశాంత్ కళ విజయంతో నెరవేరింది. తాను అనుకున్నట్లుగా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి విజయం సాధించాడు. స్టేజ్ మీదకి భుజాన వడ్ల బస్తా మోసుకుంటూ ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్. అలాగే నాగార్జునకు కొల్లూరు మట్టిని గిఫ్ట్గా ఇచ్చాడు. ప్రశాంత్ కళ్ళల్లో సంతోషం చూసి నాగార్జున ఫిదా అయిపోయారు. రైతు, వ్యవసాయం గురించి గొప్పగా చెబుతూ అసలు బిగ్ బాస్కు ఎందుకు రావాలని అనుకున్నావంటూ ప్రశాంత్ను నాగార్జున అడగ్గా తనను చాలామంది అవమానించారని, నీకు అసలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం అసాధ్యమని వెక్కిరించారంటూ ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. అందుకోసమే బిగ్ బాస్కి రావాలని డిసైడ్ అయినట్లు అప్పట్లో ప్రశాంత్ చెప్పాడు. మొత్తానికి అనుకున్నది సాధించినందుకు నోట మాట రావడం లేదంటూ ఎమోషనల్ అయిపోయాడు ప్రశాంత్. నాగార్జున ప్రశాంత్కి ఓ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. పచ్చిమిర్చి మొక్కను ప్రశాంత్ చేతికిచ్చి దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా బిగ్ బాస్లో గెలిచిన అనంతరం తొలిసారిగా తన స్వగ్రామమైన కొల్లూరు గ్రామానికి పల్లవి ప్రశాంత్ వస్తున్నాడు అనే సమాచారం తెలుసుకొని అభిమానులు ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో ఘన స్వాగతం పలికి భారీ ర్యాలీగా సొంత గ్రామానికి తీసుకొని వెళ్లారు.
అమ్ము, అన్న, అటు సైడ్ రా, అటు సైడ్.